హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శివాన్షి క్రియేషన్స్. రోజెట్లాగానే ఈరోజు కూడా మన వీడియో వచ్చేసి జ్యువెలరీ కలెక్షన్ అండి. మీషో నుంచి ఆర్డర్ ప్లేస్ చేసినటువంటి ఒక 3 రకాల జ్యువెలరీ కలెక్షన్ అయితే ఇందులో చూపిస్తాను. చాలా బాగుంది. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి టెంపుల్ జ్యువెలరీ అండి. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి కాసు నెక్లెస్, మనకి లక్ష్మీ అమ్మవారి రూపులతో లక్ష్మీ అమ్మవారి డిజైన్ చేసినటువంటి కాసు నెక్లెస్ గోల్డ్లో చూస్తాము. ఇమిటేషన్లో కూడా వచ్చేసింది కాసు నెక్లెస్, కాసు లాంగ్ హారాలు అని చెప్పేసి. థర్డ్ వన్ వచ్చేసి మనకి ఇన్విజిబుల్ చైన్, అది కూడా వీడియో ఎండింగ్లో యాడ్ చేస్తానండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది మనకి టెంపుల్ జ్యువెలరీ అని చెప్పుకోవచ్చు అండి. చాలా చాలా బాగుంటుంది. యూ షేప్ ప్యాటర్న్లో ఉంటుంది. మనకి ఇది నక్షి ఫినిషింగ్ అని చెప్పుకోవచ్చు అండి. చాలా బాగుంది. యాంటిక్ పాలిష్లో నక్షి వర్క్లో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ నెక్ సెట్. అమ్మవారి రూపులు అనేవి మనకి క్లియర్గా ఎంబోజ్ అవుతున్నాయి. చూస్తున్నారా, అమ్మవారి రూపు అనేది మనకి మంచి కనిపిస్తుంది. అలాగే పికాక్ డిజైన్ కూడా ఇచ్చారండి. తర్వాత మనకి రూపుల పైన, అమ్మవారి రూపుల పైన, పికాక్ డిజైన్స్ పైన రూబీ పోటాస్ ఇచ్చారు. స్టోన్స్ కాదండి, గోల్డ్లో ఉంటాయండి రూబీ పోటాస్ అనేవి. ఇక్కడ ఇమిటేషన్లో కూడా మనకి హైలైట్ చేశారు. తర్వాత గ్రీన్ కలర్ బీడ్స్ ఇచ్చారు. చిన్న చిన్న వైట్ పల్స్ అనేవి కిందికి డ్రాప్స్ లాగా హ్యాంగింగ్ లాగా ఇవ్వడం జరిగింది. అమ్మవారి రూపు కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. చాలా బాగుంది. ఒక్కటి మెడలో వేసుకున్నా కానీ చాలా నిండుగా ఉంటుంది. ఫినిషింగ్ బాగుందండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ప్రీమియం క్వాలిటీలో ఉందండి. ఇది మాత్రం మనకి దీంతో పాటు జుమ్కీస్ కూడా వచ్చాయి. ఇయర్ రింగ్స్ కూడా ఈ విధంగా వచ్చాయి. చూడండి, కిందికి కూడా మనకి అంటే వైట్ ముత్యాలు, అది వైట్ పల్స్, అలాగే మనకి గ్రీన్ కలర్ బీడ్స్ కూడా డ్రాప్స్ లాగా ఇచ్చారు, హ్యాంగింగ్స్ లాగా ఇచ్చారు. ఇక్కడ మనకి ఎంబ్రాల్ పోటాస్ ఇచ్చారు దీంట్లో, చూస్తున్నారా. తర్వాత మనకి పైన స్టడ్ టైప్లో ఉన్నటువంటి పికాక్ డిజైన్, తర్వాత బుట్ట చుట్టూరు కూడా పికాక్స్ ఇచ్చారండి. చాలా బాగుంది. మనకి నక్షి వర్క్లో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ జుమ్కాస్ అని చెప్పుకోవచ్చు. మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం లెంత్లోనైతే ఉన్నాయండి జుమ్కీస్ అయితే. ఓవరాల్గా నెక్ సెట్ అయితే ఈ విధంగా ఉంటుంది. జస్ట్ 350 రూపీస్లోనైతే వచ్చేసిందండి. సో నేను ఈ వీడియోలో చూపిస్తున్న కలెక్షన్ అంతా కూడా మీకు ఏదైనా నచ్చి మీరు తీసుకోవాలి, పర్చేస్ చేసుకోవాలనుకుంటే వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయండి. చెక్అవుట్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా కావాలనుకున్నా కానీ, వాటికి సంబంధించిన లింక్స్ కావాలనుకున్నా కానీ కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకేనా. ఇది వచ్చేసి మనకి కాసు హారం అని చెప్పాను కదండి. అంటే లాంగ్ హారం కాదు, జస్ట్ షార్ట్లో వస్తుంది, షార్ట్ లెంత్లో వస్తుంది. చాలా చాలా బాగుంటుంది. మీకు చూపిస్తున్నాను ఓపెన్ చేసి కూడా. బ్యాక్ సైడ్ మీకు థ్రెడ్ వద్దు అనుకున్న వాళ్ళు మనకి సపరేట్గా బయట మనకి చైన్స్ దొరుకుతాయి, దానికి కూడా మీరు అటాచ్ చేసుకోవచ్చు అండి. థ్రెడ్ ఇష్టపడిన వాళ్ళు ఇలా కాసులు ఇచ్చారు. చూడండి, కాసుల పైన రూపులు, అమ్మవారి రూపులు అనేవి క్లియర్గా ఎంబోజ్ అవుతుంది. తర్వాత మనకి రూబీ స్టోన్ పక్కకి కూడా అమ్మవారి డిజైన్ అనేది ఇచ్చారండి. అమ్మవారి ఇమేజ్ అనేది ఇట్లా మనకి పెండెంట్ లాగా ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకి చౌకర్ లాగా కూడా వాడుకోవచ్చు, నెక్లెస్ లాగా కూడా వాడుకోవచ్చు అండి. మన తర్వాత ఫ్లెక్సిబుల్ అండి. అంటే మనకి ఎటు మూవ్ చేస్తే అటు మూవ్ అవుతూ ఉంది. ఇట్లా స్టిఫీగా లేకుండా ఫ్లెక్సిబుల్ టైప్లో ఉంది. చాలా బాగుంది. తర్వాత ఇయర్ రింగ్స్, జుమ్కాస్ వచ్చేసి కూడా మనకి లక్ష్మీ అమ్మవారి రూపులతో పైన స్టడ్ టైప్లో ఇచ్చారు. కిందికి వచ్చేసి మనకి బుట్టాలు ఇచ్చారండి. ప్లెయిన్లో ఇచ్చారండి. కంప్లీట్ ఎలాంటి స్టోన్ ప్యాటర్న్ కానీ ఏది లేకుండా కిందికి కూడా గోల్డ్ బాల్స్ ఇచ్చారండి. మనకి జుమ్కాస్ హ్యాంగింగ్ అవుతున్నాయి చూడండి. జస్ట్ 245 రూపీస్ అండి. అంటే మనకి 245 రూపాయల్లో ఈ కాసు నెక్లెస్ అయితే వచ్చింది. నచ్చితే పర్చేస్ చేసుకోండి. సో థర్డ్ వన్ వచ్చేసి ఇన్విజిబుల్ చైన్ అండి. ఇక్కడ మాత్రం నాకు ఈ పీస్ మాత్రం డ్యామేజ్ వచ్చిందండి. ఇక్కడ డ్యామేజ్ వచ్చింది ఏంటి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను, మీరు కూడా ఒకసారి గమనించండి. కానీ ఇన్విజిబుల్ చైన్ అయితే సూపర్ డూపర్ అని చెప్పుకోవచ్చండి. క్వాలిటీ బాగుంది, చాలా చాలా బాగుంది. 230 రూపాయలు, 230 రూపీస్లో మంచిగా వచ్చింది అని అనుకున్నాను. ప్యాకెట్ ఓపెన్ చేస్తుంటేనే చాలా బాగుంది అనుకున్నాను. బట్ ఓపెన్ చేసి లోపల చూస్తుంటే మాత్రం నాకు కింద కొంచెం పెండెంట్కి మాత్రం డ్యామేజ్ అనిపించింది. కానీ పెండెంట్ లాకెట్ మాత్రం హైలైట్ అని చెప్పుకోవచ్చండి. మనకి ఇంతకుముందు నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను అష్టలక్ష్మి అమ్మవారి లాకెట్, బ్లాక్ బిట్స్ కానీ, వైట్ పల్స్ కానీ వాటితో అటాచ్ అయి ఉన్నటువంటి అమ్మవారి పెండెంట్ చూపించాను. ఈ ఇన్విజిబుల్ చైన్కి కూడా సేమ్ అలాగే వచ్చింది. చూస్తున్నారా, ఇక్కడ మనకి గ్రీన్ కలర్ బీడ్స్ ఇచ్చారండి. ఇంతకుముందు నేను వీడియోలో చూపించింది గుట్టపూసలు చూపించాను. సో ఇక్కడ మాత్రం మనకి గ్రీన్ కలర్ బీడ్స్ వచ్చాయి. ఒకసారి మీరు లాకెట్ అయితే చూసుకోవచ్చండి. లాకెట్ అయితే చాలా షైన్ అవుతుంది. మళ్ళీ ఎలా ఉందంటే గోల్డ్ ఫినిషింగ్లో ఉంది. మ్యాట్ అయితే రాలేదండి, గోల్డ్ ఫినిషింగ్లో వచ్చింది. కిందికి కూడా మనకి గ్రీన్ కలర్ డ్రాప్స్ ఇచ్చారు, వైట్ పల్స్ ఇచ్చారు. మీకు ఇలా లాకెట్ వద్దు అనుకుంటే డిటాచబుల్, అంటే రిమూవ్ చేసేసుకొని మీరు ఇంకా వేరే మీ దగ్గర ఏవైనా ముత్యాల హారాలు ఉన్నా కానీ, బీడ్స్ కలెక్షన్ ఉన్నా కానీ, బీడ్స్ హారాలు ఉన్నా కానీ, నల్ల పూసలు ఉన్నా కానీ ఇక్కడ ఉన్న ఇది లాకెట్ తీసేసుకొని మీరు దానికి కూడా వేసుకోవచ్చు. బట్ ఈ లాకెట్ చూడడానికి చాలా బాగుంది. కానీ కిందికి మాత్రం డౌన్ పార్ట్ చూస్తున్నారా, ఇక్కడ మాత్రం నాకు బీడ్స్ అనేవి రాలేవండి. బీడ్స్ ఊడిపోయి వచ్చాయి. అక్కడ గ్రీన్ కలర్ బీడ్స్, తర్వాత వైట్ పల్స్ అనేవి అక్కడ మన 2 ప్లేసులలో ఒక 2 ప్లేసెస్లో ఊడిపోయి వచ్చాయి. కొన్ని ఊడిపోయింది, రిమూవ్ అయిపోయినాయి, బాక్స్లో ఉంటాయేమో అనుకొని చూశాను. కానీ బాక్స్లో కూడా లేవండి, బాక్స్లో కూడా రాలేదు. బట్ అందుకొరకు దీన్ని నేను రిటర్న్ పెట్టేద్దాం అనుకుంటున్నాను. చాలా బాగుంది. లాకెట్ అయితే సూపర్గా ఉంది. ఈ ఒక్క ఐటమ్ మాత్రం నాకు డ్యామేజ్ వచ్చింది. బట్ మిగతా 2 ఐటమ్స్ మాత్రం చాలా బాగున్నాయండి.
ఓకేనా. వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తానండి. నచ్చితే కంపల్సరీగా పర్చేస్ చేసుకోండి. నేను చూపించిన ఐటమ్స్లో మీకు ఏది నచ్చింది ఏంటి అని చెప్పేసి మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.